విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలుగన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్టడీ సర్కిల్ భవనం బేస్మెంట్ లో నీటిలో చిక్కుకొని జల సమాధి అయ్యారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. మృతుల్లో తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన అమ్మాయి ఉండడం బాధాకరమని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసం వద్ద ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 1 గని మేనేజర్ విజయ్ కుమార్ కుమార్తె సోను మృతి చెందిన బాధాకరమని ఆమె తెలిపారు. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబోస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళిండు. అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో ముగ్గురు మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరమే స్పందించి వాళ్ళకు పరిహారం అందజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.